عن عائشة رضي الله تعالى عنها قالت كان رسول الله صلى الله عليه وسلم إذا دخل العشر أي العشر الأخيرة من رمضان شد مئزره أحيا ليله أيقظ أهله متفق عليه. ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారు ఉల్లేఖిస్తున్నారు, తెలియజేస్తున్నారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రమదాన్లోని ఆఖరి 10 రోజుల్లోకి చేరగానే ఆరాధనల కొరకు నడుం బిగించేవారు, రాత్రుల్లో ఆరాధన చేసేవారు, తమ ఇంటి వారిని కూడా మేల్కొనిపోయేవారు. బుఖారీ, ముస్లిం. కాబట్టి సోదరులారా, రమదాన్లోని ఆఖరి 10 రోజుల్లో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ ఆరాధనను విస్తృతం చేసేవారు, నడుం బిగించేవారు. అంటే ఏదైనా కార్యానికి వెళ్ళేటప్పుడు ఎలా నడుం బిగిస్తామో అలా తమను తాముగా విస్తృతం చేసేవారు, ఎక్కువగా శ్రమించేవారు, రాత్రుల్లో ఆరాధనలో గడిపేవారు, మరి తమ ఇంటి వారిని కూడా మేల్కొనిపోయేవారు. కాబట్టి సోదరులారా, ఆఖరి అషరాలో అత్యధికంగా ఆరాధనలు చేయాలి. ఖురాన్ తిలావత్ కానీ, జికర్ కానీ, తౌబా ఇస్తిగ్ఫార్ కానీ ఇలా ఆరాధనలో గడపాలి. ముఖ్య ఉద్దేశం లైలతుల్ ఖద్ర్ ఘనమైన రాత్రిని పొందడం. అల్లాహ్ జల్ల షానా మనందరికీ కూడా అత్యధికంగా ఈ 10 రాత్రుల్లో ఆరాధనలో గడిపేటటువంటి భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ అనుగ్రహింపచేయుగాక. అల్లాహ్ మనందరికీ లైలతుల్ ఖద్ర్ను అనుగ్రహింపచేయుగాక. ఆమీన్.